శ్రీరామ శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిలి నరసింహ శర్మ. గతంలో కొన్ని వీడియోల ద్వారా నేను మీకు సుపరిచితుడిని. మన నిత్య దైవారాధనలోని ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దైవాన్ని ఆరాధించేటువంటి ఒక సంస్కృతి మంది. కాబట్టి మంగళవారం నాడు సాధారణంగా ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మనకి మనశ్శాంతిగా ఉంటుంది, ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయని చెప్పేసి కూడా పెద్దవాళ్ళు అంటుంటారు. కాబట్టి కొంతమందికి సందేహాలు ఉంటాయి. కాబట్టి మంగళవారం నాడు తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని మనం ఆరాధించగలగాలి. ఆంజనేయుడు ఎందుకంటే సప్తచిరంజీవుల్లో ఒకటి. ఎప్పటికీ మన ఆంజనేయ స్వామి ఇప్పటికే బ్రతికున్నాడని చెప్పేసి కూడా మన శాస్త్రాలు చెప్తాయి. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఏ విధంగా పూజ చేయాలి? కొంతమంది ఘోటక బ్రహ్మచారి అంటారు, కొంతమంది భార్యా సమేతంగా సుభద్రాదేవి ఉన్నాడని చెప్పేసి కూడా కొంతమంది అంటారు. పురాణాల ప్రకారం మనం ఆలోచించుకోకుండా ఆంజనేయ స్వామి ఒక అభయప్రదాత. ఎందుకంటే మన శరీరంలో ఉండేటువంటి సకల రుగ్మతల్ని, సకల బాధల్ని కూడా తొలగించేటువంటి గొప్ప దైవం శ్రీరామచంద్రమూర్తి తాలూకా భక్తుడు. ఆంజనేయ స్వామి తాలూకా ఆరాధన గొప్పది. ఎందుకంటే ఆంజనేయమతి పాటలానం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరు మూలవాసనం భావయామి పవమానందనం. ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఎప్పుడు కూడా మనశ్శాంతిని ఉండేటువంటి ఒక వాతావరణం ఉండాలి. ప్రశాంతమైన వాతావరణంలో మాత్రమే ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. ఎందుకంటే పారిజాత తరు మూలవాసనం ఎక్కడ ఉంటాడంటే పారిజాతం చెట్టు కింద కూర్చుని ఏకాగ్రతగా రామచంద్రమూర్తి తనక తపస్సులోనే ఉంటాడు. కాబట్టి అతనికి ఏమాత్రం కూడా అసౌకర్యం కలగకుండా ఉండేటువంటి విధానంగా మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన జరగాలి. ఎందుకంటే ఉచ్చేర్ఘోషాయ ఆక్రందైతే పత్తీనాం పతయే నమో నమః అని ఈశ్వరుడికి పెద్దగా కేకలు వేస్తే ఈశ్వరుడికి ఇష్టం, మనసులో ప్రార్థిస్తే నారాయణమూర్తికి ఇష్టం. కానీ ఆంజనేయ స్వామికి ఏంటంటే ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణంలో ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే తప్పనిసరిగా అభయప్రదాత అయినటువంటి పైశాచిక లక్షణాలు అంటారు. అంటే భూతప్రాత పిశాచాదులు కూడా మన చుట్టూ ఎప్పుడూ ఉంటాయి. దానికే ఘంటానాదం చేస్తారు. ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రక్షాం కుర్యాత్ ఘంటారవంతత్ర దేవతాహ్వానం లాంఛనం అని ఒక మంత్రం కూడా ఉంది. మన చుట్టూ అనేక రకాల దుష్టశక్తులు ఉంటాయి, అనేక రకాల వ్యాపకాలు ఉంటాయి మన మనసులోని. అవన్నీ కూడా పూర్తిగా కొంచెం మనం అదుపులో పెట్టుకొని ఏకాగ్రతగా దేవుని తాలూకా ధ్యానంలోని మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఒక 5 నిమిషాల పాటు మనశ్శాంతిగా కూర్చొని ఆ స్వామివారి తాలూకా అర్చన ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మామూలుగా ప్రశాంతంగా ఉండే వాతావరణంలో స్వామిని ఆరాధించినట్లయితే తప్పనిసరిగా ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా మనకు కలుగుతుంది. దానికి అప్పాలు స్వామివారికి చాలా ప్రీతి. అప్పాలు నైవేద్యం పెట్టినట్లయితే, అప్పాలు అంటారు వరిపిండితో చేసినవి, అది మంచి పిండి వంట, ఆయనకి చాలా ఇష్టమైనటువంటి నైవేద్యంగా మనం భావిస్తాం. ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేసినట్లయితే, ఆ సింధూరాన్ని మనం ధరించినట్లయితే దృష్టి దోషాలు ఉండవు, నరకోషాలు ఉండవు, మనకు ఉండేటువంటి శక్తి రెండింతలు అవుతుంది. ఈ ప్రకారంగా ఎన్నో ప్రయోజనాలు ఉండేటువంటి వాతావరణంలో స్వామి మనకి అనుగ్రహం కలుగుతుంది. ఆహార పదార్థాలు అరిగించడంలో ఆంజనేయుడు గొప్పవాడు. కాబట్టి అజీర్ణ వ్యాధులు రాకుండా చూసేటువంటి గొప్ప శక్తిగల దైవం ఆంజనేయ స్వామినే చెప్తారు కొంతమంది పురాణాల్లోనే. ఇలాగ పురాణ ప్రవచనంగా ఆంజనేయ స్వామి వారికి చాలా గొప్ప విశేషమైనటువంటి ఉంది. కాబట్టి మనం తప్పనిసరిగా ఒక మంగళవారం నాడు వారం రోజుల్లో మనం 7 రోజులు ఎలా గడిపినా ఆ మంగళవారం నాడు మాత్రం తప్పనిసరిగా శుచిర్భూతిని స్నానం చేసుకొని ఎదురుగా ఒక ప్రతిమని ఆంజనేయ స్వామి తాలూకా పటాన్ని కానీ పెట్టుకొని ఎర్ర పువ్వులతో పూజ చేసి ఆ సింధూరంతో చిన్న స్వామివారికి బొట్టు పెట్టి ఆవు నెయ్యితో దీపం పెట్టి ఈ వరిపిండితో చేసినటువంటి అప్పాలను నైవేద్యం పెట్టలేదంటే మనకి పోయిన వస్తువులు దొరకడంలో కూడా ఆంజనేయ స్వామి గొప్ప శక్తి గలవాడు. కాబట్టి ఏవైనా మనకు మనశ్శాంతిలో లేకపోయినా, ఎవరైనా దుష్ట బాధలు కలిగినా, శత్రువులు బాధల తాలూకా నివారణ కావాలని చెప్పి మనం ప్రార్థించినా, రుణ బాధలు ఎక్కువైపోయినా, మన ఇంట్లో మనశ్శాంతికి లేకపోయినా, ఇవన్నిటికీ కూడా ఆంజనేయ స్వామి తాలూకా ఆరాధన చాలా గొప్పది. కాబట్టి మనం ఆ స్వామివారికి మంగళవారం నాడు నియమంతో ఒక్క పావుగంట పాటు మనం ఆ స్వామివారిని ఆరాధించినట్లయితే మనం స్వామి తాలూకా అనుగ్రహం పొంది ఆయురారోగ్య భాగ్యాలు పొందుతాం. మంగళవారం నాడు తప్పనిసరిగా మనం చేద్దాం. మనతో మరి రాబోయే తరానికి కూడా ఈ సాంప్రదాయాన్ని మనం తెలియజేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. మీ ఇప్పిలి నరసింహ శర్మ.